వేసవి తాపానికి విరుగుడు అనగానే ముందుగా గుర్తొచ్చేది మనకు కొబ్బరి నీళ్లు, అంతేనా? నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, వికారం, వేడి చేయడం, అరికాళ్ళ మంటలు, ఇలా ఎన్నింటికో దివ్య ఔషధం కొబ్బరి బోండం. వామ్మో, ఎండ సుర్రుమంటోంది, నీళ్లు కాస్త ఎక్కువగా ఉన్న బోండా ఇవ్వు బాబు అనగానే కొబ్బరి బోండా అమ్మే వ్యక్తి చకచకా ఇచ్చేస్తాడు. కొబ్బరి నీళ్ళల్లో కొంచెం తీపి, పులుపు, వగరు రుచి ఉంటుంది. ఎందుకంటే కొబ్బరి నీళ్లు త్వరగా పుల్లగా మారిపోతాయి. కాబట్టి కొబ్బరి బోండం ఓపెన్ చేసిన తర్వాత దానిని ఫ్రిడ్జ్ లో ఉంచి 24 గంటల లోపు తాగాలి అంటారు. వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అయితే సమ్మర్ లో శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు కొబ్బరి నీళ్లు హెల్ప్ చేస్తాయి. దీంతో పాటు శరీరంలోని ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చేయడానికి కొబ్బరి నీళ్లు హెల్ప్ చేస్తాయి. ఆరోగ్యపరంగా కూడా కొన్ని రకాల లాభాలు ఉన్నాయి. అందుకే కొబ్బరి నీళ్లను తాగాలని తరచూ వైద్యులు సూచిస్తుంటారు. ఇక మరోవైపు కొబ్బరి నీళ్లను తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కొబ్బరి నీళ్లను సరైన రీతిలో తాగకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందట. డెన్మార్క్ లో ఓ వ్యక్తి కొబ్బరి నీళ్లు తాగి చనిపోవడం ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. చాలా రోజులుగా ఓపెన్ గా ఉంచిన కొబ్బరి నీళ్లను తాగడంతో గంటల్లోనే చనిపోయాడట. అసలు ఇది ఎలా జరిగింది? దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం. ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కథనం ప్రకారం ఈ ఘటన డెన్మార్క్ లో జరిగింది. వాస్తవానికి ఒక వ్యక్తి కొబ్బరి నీళ్లు కొనుగోలు చేశాక వాటిని ఇంటికి తీసుకెళ్లాడట. ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయటే ఓపెన్ గా అలా ఉంచేశాడు. దీంతో 1-2 రోజుల తర్వాత తిరిగి వచ్చిన ఆ వ్యక్తి బయటే ఉంచిన కొబ్బరి నీళ్లను తాగాడు. అయితే తాగిన కొద్దిసేపటికే అతనికి ఎక్కువగా చెమటలు పట్టడం మొదలైంది. ఆ తర్వాత అతనికి వికారంగా అనిపించడం, వాంతులవ్వడం మొదలైంది. దీంతో వెంటనే మైకం కమ్మి మూర్ఛపోయాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చినా ఫలితం లేకుండా పోయింది. వైద్యులు అతన్ని బతికించలేకపోయారు. మెదడులో వాపు వచ్చిందని, దాని వల్ల బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని ఎంఆర్ఐ రిపోర్టులో తేలింది. కొబ్బరి నీళ్లలో ఉండే ఫంగస్ రక్తానికి చేరి మెదడును దెబ్బతీసిందని వైద్య నిపుణులు తెలిపారు. కాబట్టి కొబ్బరి నీళ్లు ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు కొట్టించుకున్న వెంటనే తాగేసేయాలి. అలా కాకుండా ఓపెన్ గా ఉంచేసి 1 రోజు 2 రోజుల తర్వాత తాగితే లాభాల కన్నా కూడా అది ప్రాణాంతకం అవుతుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది.